ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అగ్రికల్చర్ మీద. అందుకే నేను ఇది తీసుకున్నాను. బ్రాడ్గా మీరు ఒకసారి చూస్తే వ్యవసాయం రాష్ట్రంలో దేశంలో కల్లా మన రాష్ట్రంలో ఎక్కువగా ఉంది, ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. 62% వ్యవసాయం పైన ఆధారపడుతున్నారు. ఇంకా డీటెయిల్స్ అన్నీ మీకు తెలుసు. ఈరోజు రాష్ట్రంలో 35% జిఎస్టిపి అగ్రికల్చర్ పైన ఆధారపడతా ఉంది, వ్యవసాయం అనుబంధం. ఇందులో మీరు చూస్తే ఈ చార్ట్ మీరు చూస్తే ఒక ఐడియా వస్తుంది. లైవ్ స్టాక్ వచ్చి 1,95,460 కోట్ల రూపాయలు ఈసారి జిఎస్టిపి. దానిపైనుండే హార్టికల్చర్ మీరు చూస్తే 1,77,427 కోట్ల రూపాయలు జిఎస్టిపి, 18,50,000 హెక్టార్లలో పంటేశాం. అక్వాకల్చర్ మీరు చూస్తే ఫిష్ అండ్ అక్వాకల్చర్ 1,53,955 కోట్లు, 2,36,000 హెక్టార్లు. పైన మీరు చూస్తే అగ్రికల్చర్ 65,765 కోట్ల రూపాయలు జిఎస్టిపి, 52 లక్షల హెక్టార్లు. అంటే 18,50,000 హెక్టార్లలో 1,77,422 కోట్లు వస్తాయి. అదే అగ్రికల్చర్లో 65,765 కోట్లు వస్తూ ఉంది. ఇంకొక పక్కన 2,36,000 హెక్టార్లలో 1,53,955 కోట్లు అక్వాకల్చర్లో వస్తే మళ్ళా అగ్రికల్చర్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఫారెస్ట్రీ 10,126 కోట్ల రూపాయలు జిఎస్టిపి. నెక్స్ట్ ఇక్కడికి పోయినప్పుడు మీరు ఒకసారి చూస్తే నేను ఇక్కడ ముందు అదే చెప్పాను మీకు అందరికీ. ఆంధ్రప్రదేశ్ 24-25 దీని ప్రకారం ఇది లెక్కల ప్రకారం 5,17,482 కోట్లు, 35.20%. తెలంగాణ మీరు చూస్తే 2,14,490 కోట్లు, 14.15%. కర్ణాటక 3,08,165 కోట్లు, 11.72%. కేరళ 98,020 కోట్లు, 8.78%. తమిళనాడు 3,77,284 కోట్లు, 13.04%. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దానికి లాస్ట్లో సర్వీస్ సెక్టర్కి వెళ్తే మంది 44.64%, 41.64%. వేరే తెలంగాణ 67.16%, కర్ణాటక 68.13%, కేరళ 67.28%, తమిళనాడు 53.60%. ఎక్కడ సర్వీస్ సెక్టర్ ఉంటుందో అక్కడ రెవెన్యూ ఎక్కువ ఉంటుంది ప్రభుత్వానికి. మనకు వాళ్ళకు 3% ఎక్కువ డిఫరెన్స్ ఉంది. అంటే 100 రూపాయలు జిఎస్టిపి వస్తే దాంట్లో తెలంగాణ, కేరళ, కర్ణాటక 9.3% వాళ్ళకి ఆదాయం వస్తుంది. మనకు 6.2% ఆదాయం వస్తుంది. అందుకే ఆల్ ఎకానమీస్ అన్నీ కూడా అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీ నుంచి సర్వీస్ సెక్టర్కి వెళ్తాయి. అది సస్టైనబిలిటీ. కొన్ని దేశాల్లో 2%, 3% కూడా అగ్రికల్చర్ ఉంది. మనం విభజన సమయంలో 25% ఉంటే తర్వాత 35% పెరిగాం. తెలంగాణ 25 నుంచి 14% తగ్గే పరిస్థితి వచ్చింది హైదరాబాద్ వల్ల. అదే పదే నేను చెప్తూ వచ్చాను, స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి మనకు ఆ ఇబ్బంది ఉంది.
దీన్ని అధిగమించాల్సిన అవసరం ఉందని పదే పదే నేను అందుకే చెప్తున్నా.